హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 2 ఫ్రీ ఎడిటబుల్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ టెంప్లేట్స్‌ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇవి ఫ్రీ టెంప్లేట్స్. మీరు దీనికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రీగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. బట్ అది చెప్పే ముందు ఈ 2 రెజ్యూమ్ టెంప్లేట్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంట్లో నేను ఫస్ట్ షేర్ చేసుకోబోయే రెజ్యూమ్ వచ్చి ఇది కంప్లీట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఎవరైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి కానీ అలాగా అప్లై చేసుకోవాలి అనుకుంటారో, వాళ్ళకైతే ఈ రెజ్యూమ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలానే ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళుంటారు కదా! వాళ్ళకి కూడా ఇదైతే హెల్ప్ అవుతుంది. ఇది ఓన్లీ ప్రొడక్ట్ కంపెనీస్‌కి అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది. దీంట్లో ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతుంది. మీరు చూడొచ్చు ఆర్డర్ బేస్ చేసుకొని అంటే ఎలా రావాలి? మనం ముందు కూడా నేను ఒక రెజ్యూమ్ గైడ్ అని ఒక వీడియో చేశాను. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, ప్రాజెక్ట్స్ మీరు ఫ్రెషర్స్ అయ్యుండి కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి, ప్యూర్ కోడింగ్ రోల్స్‌కి అలా అప్లై చేస్తుంటారు కదా! మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఏ రోల్ అయినా చేసుకున్నా కూడా. ఇది ఏటీఎస్ ఫ్రెండ్లీ. మీరు దీంట్లోనే నేను ఇచ్చిన టెంప్లేట్‌లోనే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే పక్కనే ఎడిటబుల్ అంతా కూడా. మీరు క్లిక్ చేసి కంటెంట్ అయితే మార్చొచ్చు. అంతా కూడా ఎడిట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద అంటే సక్సెస్‌ఫుల్ రెజ్యూమ్ టెంప్లేట్ ఇది. మీరు ఇంటర్నెట్‌లో చాలా ప్లేసెస్‌లో కూడా ఈ రెజ్యూమ్ ఉంటుంది. ఇది ఆఫ్‌కోర్స్ లైక్ వన్ ఆఫ్ ద పాపులర్ రెజ్యూమ్ టెంప్లేట్. ఏటీఎస్ స్టాండర్డ్ ఏదైనా కూడా క్రాస్ అవుతుంది. జనరల్‌గా ఏటీఎస్ ఫ్రెండ్లీ అంటే ఏంటంటే నార్మల్‌గా చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే ఈవెన్ మీరు నౌకరీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో జాబ్ అప్లై చేసినా కూడా వాళ్ళకి ఏటీఎస్ స్కానర్స్ అని ఉంటాయి. అంటే రెజ్యూమ్ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అయిపోతుంది. ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా. సో, అప్పుడు దాంట్లో మీ రెజ్యూమ్ పాస్ అవ్వాలంటే మీరొక స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. అలానే కీవర్డ్ ప్లేస్‌మెంట్ కానీ అవన్నీ కూడా. మీరిది చూసినట్టయితే మీరు దీన్ని జస్టు ప్రతి డీటెయిల్‌ని కూడా రీప్లేస్ చేయాలంతే మీ డీటెయిల్స్‌తో. సపోజ్ మీరిక్కడ టెక్నికల్ స్కిల్స్ ఇక్కడ ఏబీసీడీ అని ఉంది. దాంట్లో మీకు మీ టాప్ 4 స్కిల్స్‌ని మెన్షన్ చేయడము. ఇక్కడ మీరు ఎక్స్‌పీరియన్స్‌లో చూసినట్టయితే ఇక్కడ పర్సెంటేజ్ కానీ, నంబర్స్ కానీ ఇలా ఇచ్చారు. వాటి బదులు మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ రాయడం. ప్రాజెక్ట్స్ కూడా. ఏదైనా కూడా ఇది వన్ పేజ్ రెజ్యూమ్. ఎక్కడైనా కూడా వన్ పేజ్ రెజ్యూమ్స్ బాగా వర్క్ అవుతాయి. ఆహ్, ఎక్ ఎక్ మీకు లెంత్ ఎక్కువ పెరిగే కొద్దీ మీకైతే అది హెల్ప్ అయితే ఎటువంటి సిట్యుయేషన్స్‌లో అవ్వదు. ఎక్సెప్ట్ కొన్ని సీఎంఓస్, సీఈఓస్, వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి రోల్స్‌కి తప్పితే లెంత్ అయితే ఎప్పుడు కూడా ప్రొలాంగ్ చేయకండి. సో, ఇది ఏటీఎస్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌కి అండ్ ప్రొడక్ట్ బేస్డ్‌కి అప్లై చేసే వాళ్ళకి. నెక్స్ట్ నేను ఇప్పుడు షేర్ చేసుకోబోయే రెజ్యూమ్ ఇదైతే నేనే ఓన్‌గా క్రియేట్ చేశాను. మీకు తెలుసో లేదో ఒక ఫ్యూ మంత్స్ బ్యాకు నేను ఇంకొక ఇంగ్లీష్ ఛానెల్‌లో దీని గురించి వీడియో చేసి ఇది ఫ్రీగా ఇచ్చాను నేను చాలా మందికి. చాలా వరకు చాలా ఛానెల్స్ యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో కొంత చేంజెస్ కూడా చేయకుండా కాపీ చేసి ఏమంటారు వీడియోస్ చేశాయి. చాలా దగ్గర షేర్ చేశారు. క్రెడిట్ కూడా ఇవ్వకుండా. అవి చాలా వైరల్ కూడా అయ్యాయి. డిసప్పాయింటెడ్ ఎందుకంటే క్రెడిట్ అయినా ఇచ్చుండాలి. ఎందుకంటే కంప్లీట్ టెంప్లేట్ నేను కొంత కూడా ఎడిట్ చేయకుండా పెట్టేశారు. ఇప్పుడు నేను ప్రీవియస్‌గా మీకు షేర్ చేసింది అది చాలా దగ్గరలో ఉంటది. నేను అలానే ఇచ్చాను. దాన్నేం నేను చేంజెస్ చేయలేదు. ఎందుకంటే అది నాది కాదు కాబట్టి. బట్ మీరిక్కడ చూసినట్టయితే నేనిది ఎటువంటి నా డీటెయిల్స్ కానీ అవేమీ లేకుండా క్లియర్‌గా అందరికి హెల్ప్ అయ్యేలానే అయితే ఇది క్రియేట్ చేశాను. బట్ సరే మనం దాని గురించి మనం ఏం చేయలేం. బట్ ఇది ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఓన్లీ ఫ్రెషర్స్‌కి కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫైనల్ ఇయర్ చేస్తూ అలాగా వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుందిది. మీరు ఎంఎన్‌సి డ్రైవ్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా కాలేజ్‌లో నుంచి అప్లై చేస్తుంటే ఫైనల్ ఇయర్ అయ్యి మీరు ఫ్రెషర్‌గా అప్లై చేస్తుంటే మీకైతే హెల్ప్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఐటీ రిలేటెడ్ జాబ్స్‌లోకి వెళ్ళాలంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ రెజ్యూమ్ సరిపోతుంది. ఆబ్జెక్టివ్ కూడా మీరు మార్చపర్లేదు. జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, స్కిల్స్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలంటే చేంజ్ చేయండి. లేకపోతే అలానే వదిలేయొచ్చు యాజ్ ఇట్ ఈజ్. ఎడ్యుకేషన్ కానివ్వచ్చు, ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, యాజ్ ఇట్ ఈజ్ నేను ఇచ్చేసాను. మీరసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటి ప్లేస్‌లో మీ డీటెయిల్స్‌తో రీప్లేస్ చేయడం అంతే. చాలా సింపుల్ ఇది. దీంట్లో ఏమన్నా మీకు కష్టం అనిపిస్తుందా అసలు? కాబట్టి ఈ రెజ్యూమ్ గూడా ఫ్రెషర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. నేను ప్రీవియస్‌గా చూపించిన రెజ్యూమ్ ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్‌కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి. ఎందుకంటే దాంట్లో కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది. ఇది చాలా సింపుల్‌గా ఉంది. మీరు స్ట్రక్చర్ అయినా చూడొచ్చు. ఎంఎన్‌సీస్‌కి, ఐటీ జాబ్స్‌కి అప్లై చేసే వాళ్ళకి ఈవెన్ నాన్ ఐటీ అయినా కూడా అది మార్కెటింగ్ అని ఏదైనా కూడా ఈ రెజ్యూమ్ ఫ్రెషర్స్‌కి అంటే కాలేజ్ గ్రాడ్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బెస్ట్ సరిపోతుంది గూడా. మీరు ఎక్స్‌ట్రా ఏం పడలేదు. ఇది కూడా వన్ పేజ్ రెజ్యూమే. లెంత్ ఉండదు. ప్రొలాంగ్ చేసే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి అంటే చూడడానికి సింపుల్‌గా డైరెక్ట్ టు మ్యాటర్ ఉంటుంది. పాయింట్ టు పాయింట్ ఉంటుంది. జస్ట్ మీరు ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవడమే అంతే. దీంట్లో కాంప్లెక్స్ థింగ్ కూడా ఏమీ లేదు.
ఐ హోప్ ఈ 2 రెజ్యూమ్ టెంప్లేట్స్ మీకు హెల్ప్ అవుతాయనుకుంటున్నాను. నేను ఈ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరిక్కడ సెకండ్ అండ్ థర్డ్ లింక్స్ ఓపెన్ చేసుకుంటే నేను చూపించిన రెజ్యూమ్స్ అయితే మీరు యాక్సెస్ చేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.